సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జనరేషన్స్ గ్యాప్స్ ఉంటాయి. ఒక 7 years అవగానే ఆలోచన విధానంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ కుదరక ఆ మార్పు రాకపోవటం మూలంగా చాలా గొడవలు అవుతూ ఉంటాయి. ఆ విభేదాలతో కొన్ని ఫ్యామిలీసే చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. మరి ఎందుకంటే ఎందుకు మార్పు అంటే వాళ్ళు మారాలని నిర్ణయం తీసుకోరు. జనరేషన్స్ బట్టి వెళ్ళిపోవాలనేటువంటి యాటిట్యూడ్ వాళ్ళలో చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగే విషయం. మరి విద్యార్థుల్లో మార్పు రావాలి. ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా యాటిట్యూడ్ పాజిటివ్గానే ఉండాలి. ఎందుకని వాళ్ళు నేర్చుకోబోయే అంశాలను బాగా చక్కగా ఇష్టంగా వాళ్ళు వింటూ మరి వాళ్ళు బాగా చదవాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఉదాహరణకి